నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మనామిక ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, పుట్టుమచ్చల్లో కొన్ని పుట్టుమచ్చల గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మనం కొన్ని పుట్టుమచ్చలు జీవితాన్ని మారుస్తాయి, కొన్ని జీవితాన్ని నాశనం చేస్తాయి అంటుంటాం. మనం జీవితాన్ని మార్చేయండి, జీవితాన్ని నాశనం చేసేయండి అనేది ఒకసారి తర్వాత మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. తర్వాత ఇప్పుడైతే జీవితాన్ని మార్చడానికి, జీవితాన్ని ఇబ్బంది పెట్టుకోవడానికి కాదు, కానీ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. పుట్టుమచ్చల్లో ఎక్కువగా నుదురు మీద, ముక్కు మీద పుట్టుమచ్చలు ఉంటే ఏమవుతుందో ఒకసారి మనం ఈ రెండింటి గురించే స్త్రీలకైనా పురుషులకైనా ఎలా ఉంటుందనే విషయాన్ని నేను మాట్లాడుతాను. నుదురు మీద అండ్ ముక్కు మీద, ఈ ఫేస్ మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నా ఏమవుతుందనే దాన్ని ఒకసారి నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ పుట్టుమచ్చలు కొన్ని మీ జీవితాన్ని మార్చడానికి కూడా అవకాశం ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను మాట్లాడతాను. నుదురు మీద బోల్డ్ హెడ్ అంటే ఈ యొక్క ముదురు మీద మనకు ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే, ఈ నుదుటి మీద పుట్టుమచ్చ స్త్రీలకైతే ఎలా ఉంటుంది, మగవాళ్ళకైతే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పురుషులకైతే ఈ యొక్క నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే డేంజర్ బెల్లులు కొట్టినట్టే, అంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు జీవితాంతం కూడా కష్టపడే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. కష్టాన్ని ఎక్కువగా నమ్ముకొని ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. నుదురు హెడ్ మీద కూర్చుంటే మీరు అనుకున్న పనులు కానీ, అనుకున్న విషయాల్లో కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. నుదురు హెడ్ మీద పుట్టుమచ్చ ఉంటాయి. అదే స్త్రీలకి ఈ కణితల మీద పుట్టుమచ్చలు ఉన్న, అంటే పురుషులకు కానీ స్త్రీలకు కానీ, అంటే కుడి కణిత మీద పుట్టుమచ్చ మగవాళ్ళకు ఉంటే వీరు అనుకున్న పనులు తొందరగా జరిగే అవకాశం కలిగి ఉంటారు. మేధాశక్తికి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మేధావులు అంటారు చూసారా, అలాంటి కోవకి ఈ యొక్క పుట్టుమచ్చ ఉన్నవారు అనుకూలంగా ఉండే అవకాశం కానీ, మంచి తెలివితేటలు కానీ, మంచి యోగాన్ని కానీ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారు, ఎవరికైతే ఎడమవైపు పుట్టుమచ్చ ఉందో, ఎడమ మీద పుట్టుమచ్చ ఉన్నవారికి తలగా నొప్పులు ఎక్కువ వచ్చేస్తుంది. స్త్రీలకి వారికి అనుకున్న తలగా నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. స్త్రీలకి ఏ పనులు అనుకున్నా కూడా కొంత చింకాకులు ఎక్కువ ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆరోపణలు కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ కొంత చిన్న విషయానికి కూడా డిస్టర్బెన్స్, తలగా నొప్పులు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క పుట్టుమచ్చ ఈ సైడ్ ఉన్న వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ముక్కు మీద మగవారికి ఉంటే షార్ట్ టెంపర్, అంటే స్త్రీలకు ఉన్న షార్ట్ టెంపర్ కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత పెదం మీద, ఎడమ పెదం మీద, పుడి పెదం మీద కానీ, పెంది పెదం మీద పుట్టుమచ్చ వరకు ఉన్నారు స్త్రీలకు ఉంటే మంచి అందగత్తిగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. సినిమా కళారంగంలో అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏది పట్టుకున్నా కూడా మంచి పద్ధతిగా, మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా ఏరు అంటే గడ్డానికి సంబంధించాలో కానీ ఇలాంటి విషయాల్లో మగవాళ్ళకు ఉంటే మాత్రం కొంత చికాకులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. భార్య అనుమానించే సిచ్యువేషన్లో ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా ఈ యొక్క పెద కింద మగవాళ్ళకు ఉంటే ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. పై పెద మీద పుట్టుమచ్చ ఉంటే స్త్రీలకి జారుడుతనం ఎక్కువగా ఉంటుంది. అంటే వారు కొంచెం ఎక్కువగా తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక రిలేషన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించుకోవడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అదే ఆడవారికి ఉంటే, మగవారికి ఉన్నా కూడా వారు ఏంటంటే భార్య నుంచి నిరాధారణ కోల్పోయే అవకాశం ఉందండి. భార్య వద్దని నెట్టడం, భార్య వల్ల తలకాయ నొప్పి రావడం, భార్య వల్ల స్ట్రగుల్స్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం కూడా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి భార్యాభర్త విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో కావచ్చు కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కానీ, కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్త్రీలకు కానీ, పురుషులకు కానీ ఆ యొక్క ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటే కొంచెం చికాకులు ఎక్కువ ఏర్పడే అవకాశం, కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం చికాకులు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే పుట్టుమచ్చ ఆ స్థానాల్లో ఉంటే వారు జాగ్రత్తలు పడితే మంచిది. అంతే, జాగ్రత్తలు అంటే మీన్స్ దాన్ని ఎట్లా పెట్టి మనం గీకుతుంది కాదండి. కొంత పాజిటివ్గా ఆలోచించడం కానీ, పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో ఆ స్థానాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలుగా, అంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని విషయాలు కానీ ఏదైనా కూడా తొందరపాటుతనం, అంటే ఇది జరగకూడదని మనం కోరుకుందాం, తొందరపాటుతనాలు రాకుండా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.